కంచి వెళ్ళొచ్చేసరికి నైట్ లేట్ అయింది. ఈ వీడియోలో అయితే మళ్ళీ తిరుపతి ఎక్కడం అనేది చూపిస్తా. హోటల్లో అయితే రెడీ అయ్యి మళ్ళీ తిరుపతి హలో పైకి ఎక్కడానికి అయితే రెడీ అయ్యాము. తిరుపతి ఎక్కడానికి అయితే జీప్ మాట్లాడుకున్నాము. జీప్లో అయితే అందరం ఎక్కేసాము. సో స్టార్ట్ అయింది. ఇంకా మేమైతే తిరుపతి వెళ్ళడానికి లగేజ్ అంతా సర్దుకొని జీప్లో అయితే స్టార్ట్ అయ్యాము. పైకి అయితే ఎక్కేటప్పుడు పిల్లలు చాలా చాలా అల్లరి చేస్తున్నారు. మా పాపను మా పెద్ద కోడలు ముందట కూర్చున్నదని మా వెనకాల మా చిన్న కోడలు అయితే అలిగింది. మంచిగా తాతయ్య అయితే ముందట వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకున్నారు. నన్ను అయితే ఇక్కడ మా మధ్యలో కూర్చోబెట్టుకున్నామని చెప్పేసి మా చిన్న కోడలు అలిగింది. అలిగి ఫేస్ అట్లా పెట్టింది. మా ఆడబిడ్డ ఫోన్ చూస్తుంది. వీడియోస్ షార్ట్స్ దేవుడి దగ్గర దండం అయితే ఫైనల్గా మేమైతే ఇట్లా స్టార్ట్ అయ్యాము. తిరుమలకి అయితే స్టార్ట్ అయ్యాము. ప్రతి ఒక్కరికి తిరుమల వెళ్ళడం చాలా అదృష్టం అంటారు. ఆ దేవుడు తలుచుకుంటూనే మనం వెళ్తాము అని అంటే నేను కూడా అదే అంట. దేవుడు రమ్మంటేనే, దేవుడు దయ కలిగితేనే మనం వెళ్తాము. తిరుమల కొండలు చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయి కదా. నాకు కింది నుండి ఆ 2 కొండల మధ్యలో ఆ 7 కొండల చూస్తూ ఆ మధ్యలో టెంపుల్ని చూస్తే కింది నుండే నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. బ్యాగ్స్ అయితే చెక్ చేయించుకొని ఫైనల్గా తిరుమల కొండకైతే స్టార్ట్ అయ్యాము. ఎంత హ్యాపీగా ఉందో ఆ రోడ్డు పక్కన చెట్లు ఆ కొండ ఎక్కుతూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయ్యారు. మేము మా బాబు 1 ఇయర్ ఉన్నప్పుడు మా బాబు వెంట్రుకల కోసం వచ్చామంటే ఆఫ్టర్ 9 ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు వచ్చాము. మా బాబుకి అప్పుడు ఏం తెలియదు కాబట్టి ఇప్పుడు వీటిని చూస్తూ చాలా ఎగ్జైట్ అవుతూ మంచిగా ఫీల్ అవుతున్నాడు. మా బాబు అయితే అడుగుతున్నాడు, మమ్మీ నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా సేమ్ ఇట్లానే ట్రైన్లో వచ్చామా, ఇట్లానే జీప్లో ఎక్కామా, అప్పుడు నేను అల్లరి చేసిన చెల్లలాగా అని చెప్పేసి అడుగుతున్నాడు. మేము కూడా ఇప్పుడు తిరుపతి వచ్చింది మా పాప వెంట్రుకల కోసమే. అప్పుడు మా బాబు వెంట్రుకల కోసం వచ్చినామంటే మళ్ళీ నేను ఇప్పుడే వచ్చాను. మా బాబు అయితే అలాగే అడుగుతున్నాడు, మమ్మీ నేను కూడా చిన్నప్పుడు చెల్లెలాగే అల్లరి చేశానా, కామ్గా ఉన్నానా అని. నిజం చెప్పాలంటే మా పాప ఎక్కువ అల్లరి చేస్తుంది. మా బాబు కొంచెం అల్లరి చేయలేదు కానీ కోతి పనులు అయితే చేసిండు. సో చూసారా కొండలు అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయి. పైకి ఎక్కిన కొద్దీ ఏదో ఒక తెలియని ఆనందం, అంటే దేవుణ్ణి చూస్తాము అన్న ఫీలింగ్లో. సో ఫైనల్గా తిరుమల పైకి అయితే రీచ్ అయ్యాము. రీచ్ కాగానే మాకు చాలా అందరికీ హెడేక్ స్టార్ట్ అయింది. సో అందరం టీ అయితే తాగుతున్నాము. మాకు రూమ్ అలకట్ అయింది కౌస్తుభంలో. సో ఇక్కడ టీ అయితే చాలా బాగుంది. మీరు వెళ్తే కంపల్సరీ ఈ స్టాల్ దగ్గర టీ తాగండి. చాలా చాలా టేస్టీగా మనం ఇంట్లో ఉన్నట్టుగా అనిపించింది, ఇంట్లో తాగినట్టుగా. సో ఇంకా మళ్ళీ మేము కొండ అయితే ఎక్కడానికి కాలినడకతో నడుస్తామని చెప్పి మొక్కుకున్నాము. సో దానికోసం అయితే మేము మళ్ళీ పిల్లల్ని అత్తమ్మ వాళ్ళ దగ్గర డ్రాప్ చేసి రూమ్లో మేము మళ్ళీ కిందికి అయితే వెళ్తున్నాము మెట్లు ఎక్కడానికి. సో ఫైనల్గా బస్సు అయితే ఎక్కి కొండ అయితే దిగిపోయాము. మళ్ళీ ఇక్కడ దేవుడికి ఒకసారి నమస్కారం చేసుకొని శ్రీవారి మెట్లకైతే వెళ్ళడానికి బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫైనల్గా శ్రీవారి మెట్లయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుండి కాలినడకన మనం అయితే తిరుమల ఎక్కుతున్నాము. కాలినడకన ఎక్కే ముందు కార్తీక మాసం కదా, 365 వత్తులు అయితే ఇక్కడ కాలుద్దామని అనిపించింది. సో ఇక్కడైతే 365 వత్తులు ముట్టించి ఎక్కడానికైతే మేము స్టార్ట్ అయ్యాము. దేవుడి పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఎక్కడానికి స్టార్ట్ అయ్యాము. నేను మోకాళ్ళతో కొన్ని మెట్లు ఎక్కుతా అని చెప్పేసి మొక్కుకున్నాను. సో దేవుడికి మంచిగా దండం పెట్టుకొని సో మోకాళ్ళ పైన అయితే నడుద్దామని చెప్పేసి కొబ్బరికాయ కొట్టి మోకాళ్ళ మీద అయితే నడవడం స్టార్ట్ చేశాను. సో మనకి ఈజీగా అనిపిస్తుంది మోకాళ్ళపై కొంత దూరమే కదా నడవడం కదా అని. సో మనకు ఒక 3-4 అడుగులు వేస్తే తెలుస్తుంది అదేంటో అనేది. కాకపోతే దేవుడే అంతా మనల్ని చూపిస్తూ ముందుకు నడిపిస్తాడు. సో ఇంకా కొంచెం దూరం అయితే నడిచాక ఫస్ట్లో కొన్ని మెట్లు హైట్గా ఉండవు, ఏమనిపించదు. కానీ పోయిన కొద్దీ హైట్ ఉంటాయి. ఎక్కిన కొద్దీ ఆయాసం వస్తుంది. ఒక దగ్గర అయితే ఆగాము. మా హస్బెండ్ అయితే ముందు బాగానే ఎక్కావు కదా, ఇప్పుడు ఏమైంది, నేను బాగా ఎక్కుతా అన్నావు కదా అని చెప్పి వీడియో తీశాడు.
వ్యూ అయితే చాలా బాగుంది. సో కాసేపు అలా ఎక్కుతూ కూర్చుంటూ వ్యూ పాయింట్స్ ఫోన్లో చూస్తూ ఎక్కుతున్నాము. ఆయాసం అవుతుందని చెప్పేసి కూర్చున్నాను. ఒకటేసారి ఎక్కి ఎక్కి ఆగి కూర్చునేసరికి ఆయాసం అవుతుంది. మా ఆడబిడ్డ కూడా అలసిపోయి కూర్చుంది. ఎక్కడ వాళ్ళం అక్కడే మెల్లిగా ఎక్కుతూ కూర్చుంటూ ఆగుతూ వస్తున్నాము. ఫైనల్గా 1760 స్టెప్స్ అయితే ఎక్కేసాము. వ్యూ పాయింట్స్ చూస్తూ మాట్లాడుతూ మధ్య మధ్యలో కూల్ డ్రింక్స్ తాగుతూ ఫైనల్గా పైకైతే వచ్చేసాము. ఇక్కడైతే స్టార్టింగ్ శ్రీవారి మెట్లు ఎక్కిన స్టార్టింగ్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. సో అందుకే ఇందులో అయితే ఒకసారి వీడియో అయితే తీశాను. ఫైనల్గా స్టెప్స్ అయితే ఎక్కాను. నేనే అందరికంటే ముందు ఫస్ట్ అయితే ఎక్కాను. సో ఎగ్జైటెడ్ తెలుసా, నేనే ముందు ఎక్కానని చెప్పేసి. సో ఇది మేము రేపు దర్శనం చేసుకోవడానికి వెళ్ళే దారి. సో అదైతే చెప్తే నేనైతే ఇదేనా అని చెప్పేసి వీడియో తీసి పెట్టుకున్నాను. సో వెళ్ళగానే ఈవినింగ్ అయిపోయింది. కొంచెం సేపు టెంపుల్ దగ్గర అయితే కూర్చున్నా. ప్రశాంతంగా అనిపించింది. ఆ విశాలకరమైన వాతావరణం, దేవుడి గుడి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో మళ్ళీ తర్వాత వెంగమాంబ దానిలోకి అయితే వెళ్ళి అన్నం అయితే తిన్నాము. మేము ఎప్పుడు తిరుమల వెళ్ళినా ఈ వెంగమాంబ దాంట్లోనే అన్నం అయితే తింటాము. ఎందుకంటే ఇక్కడ తింటేనే దేవుని ప్రసాదం తిన్నట్టుగా అనిపిస్తుంది. సో తినేసి మళ్ళీ రిటర్న్ అయితే రూమ్కి వెళ్ళాము. ఎందుకంటే పిల్లల్ని వదిలిపెట్టి చాలాసేపు అవుతుంది కదా. వెళ్ళగానే వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, తిన్నారా పాలు తాగారా అని చెప్పేసి. సో ఫైనల్గా రూమ్కి అయితే వచ్చాము. సో అక్కడ నుండి చూస్తున్నాము మా పాప బయటకు వస్తుందా, ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి డోర్ అయితే కొడుతున్నాము. నెక్స్ట్ డే దర్శనం ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే ఉంది కదా. సో లేట్ అవుతుందని చెప్పేసి తలనీలాలు ఇవాళే ఇచ్చేసాము. ఇచ్చేసి పాపకైతే అస్సలు ఏడవలేదు. నాకు చాలా బాగా అనిపించింది. హ్యాపీగా నవ్వుతూ అయితే తల వెంట్రుకలు ఇచ్చేసింది. సో వీడియో అయితే తీయొద్దన్నారు, అందుకే తీయలేదు. తలనీలాలు అయితే ఇచ్చేసి పాపవి మళ్ళీ కాసేపు గుడి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము అని చెప్పేసి వచ్చాము. ప్రశాంతంగా అనిపిస్తుందని. ఈ కోనేరుని చూస్తే అయితే నాకు ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అప్పుడైతే అరౌండ్గా 4 to 5 మధ్యలో అవుతుంది. పిల్లలందరికీ చలేస్తుంది. వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే వెళ్దామని చెప్పేసి అక్కడే ఉన్న స్టెప్స్ పై కూర్చున్నాము. సో ఇట్లా ఈ రకంగా అయితే మేము హ్యాపీగా ఎంజాయ్ చేసాము మా తిరుపతి టూర్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 2వ కడప నుండి దర్శనం చేసుకున్నాం. దేవుడిని కన్నుల నుండి చూసుకొని ఇలా బయటకైతే వచ్చేసాం. మా పాప గుండెలో చాలా క్యూట్గా ఉంది కదా, అస్సలు ఏడవట్లేదు. నేను జేజకిచ్చిన ఇంటికలని చెప్తుంది. ఏమైనాయి ఏమైనాయి ఇంకా అత్తలేవా? వెంగమాంబాలో టిఫిన్ చేయడానికైతే మళ్ళీ వచ్చేసాము. మా పాప చూడండి చిట్టి చిట్టి లంగా జాకెట్లో చిట్టి చిట్టిగా ఉరుకుతుంది. ఎంత క్యూట్గా అనిపిస్తుందో కదా. ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని ఫుడ్ తినేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. రిటర్న్లో ఒక కాణిపాకం చూసుకొని వెళ్దామని చెప్పేసి అయితే కాణిపాకం స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మాకు దిగేటప్పుడు ఈ జింకలు ఇవైతే కనిపించాయి. మా పిల్లలు అయితే సో ఎగ్జైటెడ్ అయ్యారు. సో ఫైనల్గా కిందికైతే అన్ని లగేజ్ సర్దేసి కిందికైతే వెళ్తున్నాము. మా కోడలు అయితే అప్సెట్గా ఉంది. ఇంకొక రోజు ఉంటే బాగుండేది తిరుమల అని చెప్పేసి. ఫైనల్గా రిటర్న్ అయితే అయిపోయాము. పైనుండి చూడడానికి ఈ వెదర్ చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఫైనల్గా కిందికి అయితే రీచ్ అయ్యాము. మళ్ళీ ఒక్కసారి తిరుమల కొండకైతే దండం పెట్టుకొని కాణిపాకం అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో మా చిన్న చిన్న చిచ్చరపిడుల అల్లరి ఆడుతూ పాడుతూ వెళ్ళాము. వెళ్ళే దారిలో తిరుమల నుండి కాణిపాకం వెళ్ళే దారిలో ఈ 7 కొండలు కూడా చూడడానికి వెంకటేశ్వర స్వామి ముఖ చిత్రం వాళ్ళు అనిపించాయి. ఇది నేను ఒక షార్ట్ కూడా పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో. చాలా బాగుంది. చూడడానికి కూడా సేమ్ దేవుడి ముఖ చిత్రం లానే అనిపిస్తుంది. ఫైనల్గా కాణిపాకం అయితే రీచ్ అయ్యాము. కాణిపాకంలో గణపతిని అయితే దండం పెట్టుకొని మళ్ళీ మేము రిటర్న్ అయ్యాము రైల్వే స్టేషన్కి. రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాక
ట్రైన్ రాగానే ట్రైన్ ఎక్కేసాము. ఫైనల్గా రైల్వే స్టేషన్ రీచ్ అయ్యి మేమైతే దాదాపు విజయవాడ దగ్గర దాకా వచ్చాము. రిటర్న్లో మా పిల్లలు అబ్బా మమ్మీ ఇంకా ఇప్పుడే వెళ్ళడమా, ఇంకా కొన్ని డేస్ ఉండడం అని అల్లరి చేశారు. సో ఫైనల్గా ఎన్ని డేస్ ఉన్నా మళ్ళీ మనం ఇంటికైతే వెళ్ళాలి కదా. సో మీకు ఈ విజయవాడలో బ్రిడ్జ్ అయితే చూపిస్తా అని చెప్పేసి నిద్రపోకుండా వెయిట్ చేశాను. ఎందుకంటే సన్లైట్లో ఈ బ్రిడ్జ్ పై నాకు చాలా బాగా అనిపించింది. అందుకోసం అని అందరు పడుకున్నారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. సో ఈ వీడియో చేయడం కోసం నేను ఎర్లీగా లేచి ఈ వీడియో అయితే తీస్తున్నాను. చూసారుగా వ్యూ బాగుంది కదా. ఇంకా ఇప్పటికే పిల్లలు కూడా అందరు లేచేశారు, లేచి ఫోన్లు పట్టుకున్నారు. మా పిల్లలకైతే మళ్ళీ వెళ్తే ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్తాం కదా అని చెప్పేసి ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే మా ఆడపడిచి వాళ్ళు గోదావరికని వెళ్తారు, మేమేమో జైత్యాలు వచ్చేస్తాం కదా. ఫైనల్గా వరంగల్ రీచ్ అయ్యి వరంగల్ నుండి మేమైతే కరీంనగర్ బస్ ఎక్కాము. వరంగల్ టు కరీంనగర్, కరీంనగర్ నుండి వాళ్ళు గోదావరికని వెళ్ళిపోతారు, మేమైతే జైత్యాలు వచ్చేస్తాము. సో ఇదేనండి మరి తిరుపతి వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.